రామాయణం అండ్ మహాభారతం టైంలో మన గాడ్స్ గాల్లో ఎగిరే టెక్నాలజీని యూజ్ చేశారంట. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి విత్ ఇన్ సెకండ్స్ లో మాయమయ్యేవాళ్ళంట. కానీ అది ఎలా సాధ్యమైంది? ఇప్పుడు యూజ్ చేసే వెపన్స్ కన్నా అప్పట్లో హైలీ అడ్వాన్స్డ్ వెపన్స్ యూజ్ చేసేవాళ్ళంట. అప్పట్లో ఆ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చింది? అప్పట్లో యూజ్ చేసిన ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ ఎక్కడికి వెళ్ళిపోయాయి? అప్పట్లో యూజ్ చేసిన వెపన్స్ ఏమైపోయాయి? ఈ చిన్న క్వశ్చన్సే నన్ను చిన్నప్పటి నుంచి చాలా బాగా ఇన్స్పైర్ చేశాయి. ఈ ఇన్స్పిరేషన్ వల్లే ఈ రోజు ఈ టాపిక్ ని మీ ముందుకు తీసుకొచ్చాను. ప్రపంచంలో చాలా మంది దేవుడు ఏలియన్ అని చాలా మంది చెప్పారు. ఈ రోజు నేను కూడా అదే చెప్తున్నాను, గాడ్ ఇస్ అన్ ఏలియన్. ఈ వీడియో మీలో చాలా మందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. కానీ ఈ టాపిక్ నా జీవితంలో లాస్ట్ 7 years గా నడుస్తూ ఉంది. ఈ రోజు మన టాపిక్ గాడ్ ఇస్ అన్ ఏలియన్. సో ఇంకెందుకు ఆలస్యం, మన టాపిక్ లోకి ఎంటర్ అయిపోతాం. కానీ మన టాపిక్ లోకి ఎంటర్ అయ్యే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీకు కానీ నా ఛానల్లో వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎప్పుడైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారో నేను ఎప్పుడైనా కొత్త వీడియో రిలీజ్ చేస్తే ఆ వీడియో డైరెక్ట్ గా మీ మొబైల్స్ లోకి వచ్చేస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హాయ్ పీపుల్, ఐఎమ్ అర్జున్ పాల్వాయ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నెంబర్ 1, దేవుడు అంటే ఎవరు? 2012 ఏప్రిల్ నెలలో నేను ఫేస్బుక్ లో ఒక పేజ్ క్రియేట్ చేశాను. ఆ పేజ్ నేమ్ టింకు డార్లింగ్స్ పూర్ పీపుల్ ఫ్యామిలీ. ఆ పేజ్ అసలు ఎందుకు క్రియేట్ చేశానంటే పూర్ పీపుల్స్ కి హెల్ప్ చేయడం కోసం. అందుకని డైలీ ఎవరో ఒకరికి హెల్ప్ చేయాలని చెప్పి మా ఇంటి నుంచి డైలీ ఒకరికి ఒక ఫుడ్ ప్యాకెట్ తీసుకుని వెళ్తాను. అదే విధంగా ఏప్రిల్ నెలలో ఒక రోజున నేను ఫుడ్ ప్యాకెట్ ప్యాక్ చేసుకుని మా ఊరి రైల్వే స్టేషన్ కి వెళ్ళాను. నేను రైల్వే స్టేషన్ కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పెద్దవాడిని చూశాను. ఆ పెద్దవాడికి నేను తెచ్చిన ఫుడ్ ప్యాకెట్ ఇచ్చాను. ఆ తర్వాత ఆ పెద్దవాడ అక్కడ నుంచి లేవలేని పరిస్థితిలో ఉండడం చూసి నేను ఆ పెద్దవాడి దగ్గరికి వెళ్ళాను. కానీ అదే టైంలో వర్షం పడుతుందని ఆలోచించి ఆ పెద్దవాడిని నా చేతులతో పైకెత్తుకొని రైల్వే స్టేషన్ లో పెట్టే టైంలో ఆ పెద్దవాడ నా చేతిలో ఉన్నప్పుడు ఒక మాట అనింది, నువ్వు దేవుడివే కదా, నువ్వు నా ప్రభువే కదా అని నాతో చెప్పింది. మళ్ళీ ఆ పక్కన రోజు నేను ఆ పెద్దవాడి కోసం మళ్ళీ రైల్వే స్టేషన్ వెళ్ళాను. కానీ ఆ రైల్వే స్టేషన్ లో ఆ పెద్దవాడు లేదు. ఆ పెద్దవాడ ఎక్కడికి వెళ్ళిందని చెప్పి ఆ చుట్టుపక్కల వర్క్ చేసే వాళ్ళని అడిగితే ఆ పెద్దవాడ నిన్నే రాత్రే చనిపోయింది, పంచాయతీ వాళ్ళు వచ్చి ఆ పెద్దవాడిని తీసుకుని వెళ్ళిపోయారని చెప్పి నాకు చెప్పారు. సో కొంచెం ఆలోచించండి, గాడ్ మనకి కనపడ్డు, కానీ ఏదొక విషయంలో ఏదొక టైంలో మనమే దేవుళ్ళం. కానీ నేను దేవుణ్ణి కాదు, నేను చేసిన చిన్న పని వల్ల ఆమెకు నేను దేవుళ్ళ కనిపించాను. నెంబర్ 2, దేవుణ్ణి ఎప్పుడైనా చూసారా? ఎస్, నేను దేవుణ్ణి చూశాను. మా అమ్మ నాకు చిన్నప్పటి నుంచి చెప్తూనే ఉంది, మనం ఏ తప్పుడు అడుగు వేసినా ఆ దేవుడు ఆ అడుగుని సరిచేసేదానికి వస్తాడు అని చెప్తూనే ఉంటుంది. నిజం చెప్తున్నాను, నేను చిన్నప్పటి నుంచి ఏ తప్పు చేసినా మా అమ్మ నాన్న ఆ తప్పుని తప్పు అని చెప్పేవాళ్ళు. అందుకని నేను వినకపోతే ఆ తప్పు చేసినప్పుడు ఒకసారి కొట్టేవాళ్ళు కూడా. సో అప్పుడు నాకు తెలియలేదు వాళ్ళే దేవుళ్ళని. ఇప్పుడు చెప్తున్నాను, మా అమ్మ మా నాన్న నాకు కనిపించే దేవుళ్ళు. నెంబర్ 3, మన దేవుళ్ళు ఏలియన్స్ అని నేను అంటున్నాను. నేను ఇప్పుడు మీకు చెప్పే ఒక చిన్న లాజిక్ ని వినండి. మన భూమి మీద పుట్టిన వాళ్ళని మనుషులు అంటారు. అదే వేరే గ్రహాల నుంచి మన భూమి మీదకి వస్తే ఏలియన్స్ అంటారు. అదే విధంగా వేరే లోకాల నుంచి మన భూమి మీదకి వచ్చిన వాళ్ళని ఏమంటారు? మన హిందూ మైథాలజీ పరంగా మన భూమి పైన 7 లోకాలు, కింద 7 లోకాలు ఉన్నాయంటారు. కానీ అవి ఎప్పుడు వినడమే తప్ప నేను ఎప్పుడు చూసింది లేదు. సో అందుకే నా వరకు గాడ్ అంటే ఏలియన్. నెంబర్ 4, దేవుళ్ళకి అన్ని పవర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చే ముందు నేను మీకు చిన్న విషయం చెప్తాను. మన ఎర్త్ మీద చాలా రకాల బైక్స్ ఉన్నాయి. అందులో ఒక్కొక్కటి ఒక్కొక్క పవర్ తో ఉంటాయి. అందులో ఒక బైక్ 100cc అయితే ఇంకొక బైక్ 1000cc ఉంటుంది. ఎవరో ఒక వ్యక్తి తన తెలివితో ఒక బైక్ ని క్రియేట్ చేశాడు. ఆ బైక్ ఎలా చేస్తారో నీకు తెలీదు, నాకు తెలీదు, కానీ అతనికి తెలుసు. కానీ ఆ పవర్ మనకు కావాలి. ఆ పవర్ మనకు కావాలంటే మన దగ్గర ఉన్న మనీ తనకిచ్చి తను క్రియేట్ చేసిన బైక్ మనం తీసుకుంటాం. సేమ్ ఇదే విధంగా దేవుళ్ళకి కూడా పవర్స్ లేవు, కానీ ఆ పవర్స్ తయారు చేసే ఒక వ్యక్తి దగ్గర గాడ్స్ ఈ పవర్స్ ని కొనుక్కున్నారు. నెంబర్ 4, ఎందుకు టెంపుల్స్ లోని గర్భగుడిలోకి పూజారిని తప్ప ఇంకెవరిని పంపించారు? అండ్ అదే విధంగా మన టెంపుల్స్ ఒక ఫ్లయింగ్ షిప్ అని నేను అంటాను. ఈ టాపిక్ ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేను ఒక చిన్న విషయం చెప్తాను. మీరు ఎప్పుడైనా మన గుళ్ళు ఏ షేప్ లో ఉన్నాయో కొంచెం గమనించారా? తిరుమల టెంపుల్ కి వెళ్ళినప్పుడు దేవుడి దర్శనం చేసుకున్న తర్వాత మనం బయటకు వచ్చినప్పుడు అందరూ గోల్డ్ టెంపుల్ పైన చూస్తుంటారు. అక్కడ విమాన వెంకటేశ్వర స్వామి ఉంటాడు. నిజానికి విమాన వెంకటేశ్వర స్వామి అంటే
ఎవరు? నా వరకు హిందూ టెంపుల్స్ ఫ్లయింగ్ షిప్స్ అని నేను అంటాను. అలా అన్నదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా మీకు ఇస్తాను. ఎగ్జాంపుల్ గా యుఎస్ ప్రెసిడెంట్ ట్రావెలింగ్ కి యూజ్ చేసే పర్సనల్ ప్లేన్ ఎయిర్ ఫోర్స్ 1. ఇందులో ప్రెసిడెంట్ ఉండటానికి ఒక పర్సనల్ రూమ్ కూడా ఉంటుంది. అండ్ ఆ రూమ్ లోకి పర్సనల్ గా సెక్రటరీ లేదా పైలట్ మాత్రమే వెళ్ళాలి. సో సేమ్ అదే విధంగా మన టెంపుల్స్ అండ్ యుఎస్ ప్రెసిడెంట్ పర్సనల్ ప్లేన్ ఒకటే అనుకోండి. ఇక్కడ టెంపుల్స్ లో గాడ్, అక్కడ ప్లేన్ లో ప్రెసిడెంట్. ఇక్కడ టెంపుల్స్ లో పూజారి, అక్కడ ప్లేన్ లో పైలట్. సో అదే విధంగా మన టెంపుల్స్ ఒక ఫ్లయింగ్ షిప్. యుఎస్ ప్రెసిడెంట్ పర్సనల్ రూమ్ లోకి మనల్ని ఏ విధంగా అయితే పంపించారో సేమ్ అదే విధంగా మన టెంపుల్స్ లోని గర్భగుడిలోకి మనల్ని అలానే పంపించరు. యుఎస్ ప్రెసిడెంట్ పర్సనల్ రూమ్ లోకి పైలట్ మాత్రమే వెళ్ళగలడు. సేమ్ అదే విధంగా మన టెంపుల్స్ లోని గర్భగుడిలోకి ఓన్లీ పూజారి మాత్రమే వెళ్ళగలడు. నిజానికి ఈ క్వశ్చన్స్ చిన్నప్పటి నుంచి నాతోనే ఉన్నాయి. నేను నా రూమ్ లోని వాల్ మీద why humans are praying to God, is there any God on this earth అని చెప్పి 5 years బ్యాక్ నా రూమ్ లోని గోడల మీద నేను రాసి పెట్టుకున్నాను. సో ఈ రోజు ఈ టాపిక్ మీలో చాలా మందిని బాధ పెట్టుండొచ్చు, చాలా మందిని సంతోష పెట్టుండొచ్చు. కానీ ఈ టాపిక్ ని ఒక చిన్న టాపిక్ లాగే చూడండి, అంతేకాని పర్సనల్ గా ఎవరు తీసుకోవద్దు. ఎందుకంటే ఇది నా ఓన్ కంటెంట్, ఇది నా మైండ్ నుంచి వచ్చింది తప్ప నా మనసులో నుంచి రాలేదు. ఎందుకంటే నేను దేవుణ్ణి లవ్ చేస్తాను. బట్ ఈ చిన్న విషయాన్ని నేను చిన్నప్పటి నుంచి ఆలోచించుకుని వచ్చి దేవుణ్ణి ఏలియన్ అంతే తప్ప మిమ్మల్ని ఎవరిని ఉద్దేశించి మాత్రం అనలేదు. సో ప్లీజ్ మీరు దీన్ని పర్సనల్ గా మాత్రం తీసుకోవద్దు. అదే విధంగా మీకు ఈ రోజు నా ఛానల్ వీడియోస్ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ కి ఒక్కసారి సబ్స్క్రైబ్ అవ్వండి. అదే విధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ అర్జున్ బాబాయ్. బాయ్.